చూస్తున్నాం. అయితే నిన్నే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందనుకుండగా యాదగిరి కిడ్నాప్ కావడం, దీనికి సంబంధించి కోర్టులో కంప్లైంట్ చేయడం అన్నీ కూడా మనం చూసాం. అయితే ఇవాళ నన్ను కిడ్నాప్ చేశారు, 2 రోజుల పాటు చీరాలలో బలవంతంగా నన్ను ఉంచారు, కావాలని ఇదంతా చేశారంటూ కూడా హైకోర్టుకి యాదగిరి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈ ఎన్నిక మళ్ళీ నిర్వహించాలంటున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. యాదగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ అక్కడ చైర్మన్ ఎన్నిక అనేది జరగబోతుందా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు యాదగిరి బలంపైన ఆధారపడే బీఆర్ఎస్ పార్టీ ఆ మున్సిపల్ చైర్మన్ దక్కించుకోవడం కోసం నిన్న ప్రయత్నం చేసింది. నిన్న సుధాకర్ రెడ్డి గెలిచినట్టుగా కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఆర్డీఓ దాన్ని హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ తోటి, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తోటి దాన్ని నిన్న ఒకవైపు వారికి గెలుపు పత్రాన్ని, ఏదైతే చైర్మన్గా అది గెలిచినట్టు గెలుపు పత్రాన్ని ఇవ్వకుండా దాన్ని పెండింగ్లో పెట్టారు. ఈరోజు యాదగిరి కుమారుడు హర్నాథ్ వేసిన పిటిషన్ పైన విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లకు ఉన్న ధర్మాసనం అమికస్ క్యూరీగా అటు రామకృష్ణారెడ్డి నియమించింది. ఈరోజు కోర్టు ముందు యాదగిరి హాజరయ్యి తన స్టేట్మెంట్ని కోర్టు అమికస్ క్యూరీ ముందు రికార్డ్ చేశారు. ఇందులో ప్రధానంగా తనను బలవంతంగా తీసుకెళ్లారు, తాను చైర్మన్ అభ్యర్థిగా తాను బరిలో ఉండడంతో కూడా తనను పక్కన పెట్టడం కోసం ప్రయత్నం చేశారు, తను పోటీ పడుతున్నానని చెప్పేసి స్పష్టం చేశారు. తను బలవంతంగా 2 రోజుల పాటు రిసార్ట్లోనే తనను బంధించారని చెప్పేసి చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి యాదగిరి దాదాపు ఈ నెల 16వ తేదీన, అదేవిధంగా 10వ తేదీన దాదాపుగా 12 గంటల పాటు హైదరాబాద్లో చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత తాను ఎలక్షన్స్కి తీసుకెళ్లి ఓటు వేయించారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి యాదగిరి కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా తను ఈ వైపు బీఆర్ఎస్ పార్టీలోనే తను చైర్మన్ పదవి ఆశించినప్పటికీ కూడా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి లైన్ క్లియర్ అన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇంకా తుది నిర్ణయం కలెక్టర్దే అన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా అందిందా? ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనుకోవచ్చు అక్కడ ఎన్నిక అనేది? అంటే ఇప్పుడు హైకోర్టులో యాదగిరిని హాజరుపరిచారు కాబట్టి అతనికి సంబంధించిన ఏపీఎస్ కార్పస్ పిటిషన్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అతను స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అతను క్యాంపు నుంచి బయటకు తీసుకురావడం కోసమే రాజకీయంగా కుటుంబ సభ్యులు, అతను చైర్మన్ పదవి ఆశించాడు కాబట్టి వ్యూహాత్మకంగా క్యాంపు నుంచి బయటకు తీసుకురావడం కోసం అతని కుటుంబ సభ్యులు కోర్టును అప్రోచ్ అయ్యారు. నిన్న కుటుంబ సభ్యులు మొత్తం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం కూడా చేరుకొని అతను ఓటేసే విధానం కూడా సూచారు. కానీ ఆ తర్వాత వారు అప్పటికే కోర్టును అప్రోచ్ అయ్యారు కాబట్టి కోర్టు ఆ కేసును పరిశీలించింది. ఇప్పుడు హైకోర్టులో ఆయన అప్రోచ్ అయ్యిండు, హైకోర్టుకు హాజరయ్యాడు కాబట్టి ఇప్పుడు అతని కిడ్నాప్ కేసు అనేది కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనేది కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసి ఆ తేదీని నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇరు పార్టీలకు, ఇప్పుడు యాదగిరి బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అతను కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి తనను ఎవరు చైర్మన్ చేస్తే అటువైపే ఉంటానని చెప్పేసి యాదగిరి అంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అది ఇప్పుడు ఎలక్షన్ పెట్టేది ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఒకవైపు ఇటు ఇబ్రహీంపట్నంలో నిన్న 1 గంట 2 గంటల విషయంలో అయితే తెలిపోయేది, కానీ కోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల పేరు చెప్పి దీన్ని ఒకవైపు ఆర్డీఓ దీన్ని ఫలితం ప్రకటించకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే నిన్న జరిగినటువంటి వివిధ మున్సిపాలిటీల్లో ఒక ఇంద్రేషన్ తప్ప మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేయించుకుంది. ఇటు తొర్రూరులో, జనగామలో కూడా డ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీకే చైర్మన్ పార్టీలు వరించాయి. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఇప్పుడు 3 మున్సిపాలిటీలు మాత్రమే ఎలక్షన్స్ మిగిలి ఉన్నాయి. ఖానాపూరు, క్యాతంపల్లి, ఇబ్రహీంపట్నం. వీటికి సంబంధించి ఎలక్షన్స్ పైన ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు పెట్టాలనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న ఖానాపూర్లో కోరం లేదని చెప్పేసి వాయిదా వేశారు. మరోవైపు క్యాతంపల్లిలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ పూర్తిగా ఎలక్షన్ జరగకుండానే కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకొని బయటికి వెళ్ళిపోయారు మంత్రి వివేక్. దీంతో అక్కడ కూడా ఎలక్షన్ వాయిదా పడింది. క్యాతంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ పెట్టలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంటుంది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఒకవైపు బ్రేక్ చేశారు కాబట్టి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేయలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అంటున్నారు. ఇటు ఇబ్రహీంపట్నంలో యాదగిరి కిడ్నాప్ కేసు అనేది కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పుడు హైకోర్టు దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు అమికస్ క్యూరీ ముందు ఇటు యాదగిరి హాజరయ్యి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఫర్దర్గా ఇప్పుడు ఆ ఎలక్షన్స్ కూడా ఎప్పుడు నిర్ణయించేది, ఎప్పుడు పెట్టేది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డేట్ అయితే డిసైడ్ చేసే అవకాశం ఉన్నది. కలెక్టర్దే ఫైనల్ డెసిషన్ అంటున్నారు కదా, సో ఎటువంటి డెసిషన్ వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎప్పుడు పెట్టాలని డిసైడ్ చేయలేరు. ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డేటును డిసైడ్ చేస్తే ఆ రోజు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఎలక్షన్స్ని నిర్వహిస్తారు. ఆ జిల్లా కలెక్టర్కు పూర్తి వాళ్ళు ఏదైతే బాధ్యత అప్పగించినటువంటి అధికారి నిన్న ఆర్డీఓ అనంతరెడ్డి నిర్ణయించారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించిన డేట్ డిసైడ్ చేస్తే అదే రోజు కలెక్టర్ ఆదేశంతోనే ఆర్డీఓ ఆ ఎలక్షన్ నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డేట్ను ఎప్పుడు ఈ ఎలక్షన్ ఎప్పుడు నిర్ణయించాలనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్